19 నిరసనలు అంటూ సిపిఎం స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి మెడికిల్ పై మహోద్యమం, కోటి గళాల సింహగర్జన, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఒప్పుకోం, చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ సమరబేరి, నేడు కోటి సంతకాలను గవర్నర్కు అందజేయనున్న వైఎస్ జగన్, ప్రభుత్వ కొట్టపై ఉవ్వెత్తున నిరసన చేయాలో స్వచ్ఛందంగా సంతకాలు చేసిన అన్ని వర్గాల ప్రజలు, కమిషన్ల కోసం ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ ప్రజా ఉద్యమ కార్యాచరణ. అక్టోబర్ 9 నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన వైఎస్ జగన్, అక్టోబర్ 10 నుంచి నవంబర్ వరకు గ్రామాల్లో పట్టణాల్లో రచ్చబండ, స్కాముల కోసం పేదలకు నాణ్యమైన వైద్య విద్యను దూరం చేస్తున్న తీరును వివరించిన వైఎస్ఆర్సీపీ నేతలు, చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రజలు, నవంబర్ 12 నియోజకవర్గాల కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు గ్రాండ్ సక్సెస్. ఈ నెల 10 175 నియోజకవర్గాల్లో సంతకాల ప్రతులతో నిర్వహించిన ర్యాలీలు విజయవంతం. ఈ నెల 15 జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు కథం తొక్కిన విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు. కోటి సంతకాల మహోద్యమాన్ని అణచివేసేందుకు సర్కారు విఫలయత్నం, అడ్డంకులు సృష్టించిన కోటి గడాలు సింహగర్జన చేశాయంటున్న రాజకీయ పరిశీలకులు. నేడు గవర్నర్తో జగన్ భేటీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ 1,04,11,136 సంతకాల పత్రాల చేత ఉదయం 10 గంటలకు జెండా ఊపి ఆ పత్రాలను వాహనాలు లోక్భవన్కు పంపడం జగన్. ఆ తర్వాత పార్టీ నేతల సమావేశం అనంతరం గవర్నర్తో భేటీ అన్నటువంటిది హైలైట్ చేశారు.